వృషభ రాశి వారికి 12, 13, 14 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. వీరి జీవితం మారబోతుంది. వీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుందండి. వీరు కోరుకున్న వ్యక్తులు వీళ్ళ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. అంటే ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో, బాధ పెట్టారో, ఇబ్బంది పెట్టారో అలాంటి వ్యక్తులండి మీ కాళ్ళు పట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా వీళ్ళ వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉందని చెప్పొచ్చండి. అసలు మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియో ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి పరంగా మనం గమనించుకుంటే వీరికి చాలా శక్తి అనేది ఉంటుందండి. చాలా అంటే మంచి వార్తలు వినబోతున్నారు. 3 అంటే పెద్ద శుభవార్తలు కూడా మీకు రాబోతున్నాయి అనమాట. అద్భుతంగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు ఎలా అనుకుంటున్నారో అలా ఏంటంటే మీ లైఫ్ అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మీరు అనుకూలంగా మార్చుకుంటారని చెప్పొచ్చండి. అనుకూలంగా ఏంటంటే కనుక ప్రతిదీ కూడా మీరు మార్చుకునే అవకాశం అయితే ఉంటుందండి. అలానే ఇంట్లో కూడా సంపదలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మీకేంటంటే మంచి జరుగుతుంది. మంచి వార్తలను అయితే మీరు వినబోతున్నారు. ఇక వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఇంకా మీకేంటంటే కనుక ఈ 3 రోజులు కూడా దైవ అనుగ్రహంతో మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందండి. దైవ అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. మిమ్మల్ని ఇంకా ఎవ్వరు ఏమి చేయలేరని చెప్పొచ్చు. వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలన్నీ చాలా ఉన్నాయన్నమాట. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యత ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి. జీవితంలో ఏంటంటే కనుక కష్టపడుతూ ఎన్నో కోల్పోయారు. అయినా వీరికి మంచి లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల ఏంటంటే కనుక మీకు విపరీతమైన అదృష్టం అనేది పట్టబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి. ఎలాంటి ఆటంకాలని జరగవన్నమాట. అపార ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే సంపదలు పెరుగుతాయండి. మీకు ఫైనాన్షియల్గా కూడా బాగుంటుందన్నమాట. ఇక ఆ తర్వాత కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా కూడా బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. మీ ఇంట్లో కూడా ఏంటంటే డబ్బు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలను ఏంటంటే కనుక వినబోతున్నారు. అలాగే వచ్చేసి ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అంటే మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి. వృషభ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడటం అస్సలు కూడా వీరికి రాదు. వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారండి. ఏదైనా సరే కానీ స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు మొహం మీదనే. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదని మొహం మీదే చెప్పేస్తూ ఉంటారండి. అలా చెప్పడం వల్ల కొంతమందికి నచ్చదు కాబట్టి కొంతమంది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారని చెప్పొచ్చు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి కొందరి మనసు మీరు బాధ పెట్టకపోయినా కొంతమంది ఏంటంటే కనుక మీరు మాట్లాడే మాటలకు కొంత బాధపడతారు కాబట్టి మీ నుంచి కొంచెం దూరం అయిపోతారనమాట. ఏది చేసినా కానీ మీరు ఏంటంటే కనుకనండి ఆలోచించే చేస్తారండి. మీరు ఎవరికి కూడా ఎలాంటి అన్యాయాలు కానీ మోసాలు కానీ చేయరు. కానీ కొంతమంది మీ చుట్టూదానే ఉండి మీ చుట్టూదానే తిరిగి మీదే తిని ఆ తర్వాత మిమ్మల్ని మోసం చేస్తారండి. అయినా కానీ మీకు మంచి లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చండి. మంచి లైఫ్ని మీరు పొందుతారండి. నిజం చెప్పాలంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే దైవానుగ్రహం కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలు తొలగిపోయి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఏ పని చేసినా అందులో ఊహించని ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అలానే దైవానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. మీకు మంచి వార్తలు అయితే మీరు వినే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా ఎప్పుడు కూడా మీ మంచికే అనుకోండి. మీరు అనుకుంటారు కూడండి. మీరు ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా మీలో కనిపిస్తూ ఉంటుంది. ఇక అలానే వృషభ రాశి వారికి మనం గమనించుకుంటే కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం బాగా లభిస్తుందని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కాలం అనుకూలిస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. అలానే కాకుండా విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్లకు త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి. ఏది చేయాలనుకుంటే దానికోసం ఏంటంటే కనుక ఖచ్చితంగా అంటే
ఎఫెక్ట్ పెట్టి చేస్తూ ఉంటారు. అస్సలు కూడా ఏంటంటే కనుక ఏదైనా చేయాలనుకుంటే అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టారండి. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారనమాట. ఒకరు చెప్పింది అసలు వినటం కానీ చేయటం కానీ చెయ్యరు. అంటే ఒకరు చెప్పేది వింటారు, కాకపోతే ఏంటంటే కనుక వీరికి నచ్చినట్టే చేసుకుంటారు. వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరండి. మంచివారికి మంచివారుగా ఉంటారు, చెడువారికి చెడువారుగా ఉంటారు. వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరి నమ్మిన వారికి ఎప్పుడు వీరు తోడుగా ఉంటారని చెప్పొచ్చండి. వారి కోసం ఏదైనా చేస్తారండి. వృషభ రాశి వారికి దైవానుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి మీకు ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా దైవానుగ్రహం వల్ల మీరు దూసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం ముందే చెప్పాం కదా మీకు దైవానుగ్రహం కలగబోతుందని. ఆ దేవుడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమశివుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది. పరమశివుడి యొక్క అనుగ్రహం కలగటం వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి. మీ లైఫ్ అనేది ఏంటంటే మారుతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనటువంటి అంటే కొన్ని మార్పులను మీరు చూడబోతున్నారనమాట. ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక పరమశివుడి అనుగ్రహం కలగటం అంటే ఆషామాషి కాదండి. అయినా మీకు ఆ స్వామివారి యొక్క తోడుంది. ఆ శివయ్య మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు, మీ కోరికల్ని తీర్చబోతున్నాడు, మీకు అంటే మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని ఉంచబోతున్నాడు. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని దూరం చేసేసి మీకు అద్భుతమైన లైఫ్ని ఇవ్వబోతున్నాడు అనమాట. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే రేపు సోమవారం కదా, వీలుంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి. శివయ్య పటం ముందు దీపం పెట్టడం, అలానే కాకుండా ఏంటంటే కనుక గుడికి వెళ్ళి మీరు శివుడిని అభిషేకించుకోవటం ఇలా చేయండి. రేపు సోమవారం మాత్రం చాలా చాలా శక్తివంతమైనదండి. చాలా పవర్ఫుల్ సోమవారం అనమాట. దీన్ని అసలు వదులుకోకండి. ఇంకా వదులుకోకుండా ఏంటంటే కనుక పరమశివుడిని పూజించండి. మీకు ఎన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయో చూడండి. అన్ని అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరండి. మిమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయలేరనమాట. ఇంకా అలానే ఏంటంటే లైఫ్లో మీరు కొంచెం దూసుకు వెళ్తారండి. వ్యాపార పరంగా కూడా బాగుంటుందండి. మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో అంటే మీరు పెట్టిన పెట్టుబడుల పరంగా కూడా మీకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏంటంటే కనుక ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. బిజినెస్లో కూడా చాలా చక్కగా రాణించగలుగుతారు. డబ్బు అడిగిన వారు ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఇస్తారు. సమయానికి డబ్బు అందుతుంది కాబట్టి ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుందని చెప్పొచ్చు. ఇదంతా కూడా శివానుగ్రహం వల్ల జరుగుతుందండి. శివానుగ్రహం వల్ల ఏంటంటే కనుక అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆటంకాలు ఉండవు. ఫ్యామిలీతో గడుపుతారు. బంధువర్గంతో చక్కగా సరదాగా ఈ యొక్క 3 రోజులు కూడా గడిపే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో ఏంటంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, హెల్మెట్ లేని ప్రయాణం చేయటం కానీ, అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త. అలానే కాకుండా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఆలోచించకండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక లోతుగా పరిశీలించడం, ఆలోచించడం మీకు అలవాటు. కాకపోతే దానివల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఆలోచించి ఏంటంటే కనుక అనారోగ్య బారిన పడిపోతారు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అలానే కాకుండా ఎక్కువగా ఏంటంటే కనుక స్టమక్కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి. ఇక ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే 3 రోజులు బాగానే ఉంటుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. అలా ఏంటంటే ఒక చీటీ రూపంలో డబ్బు వస్తుంది. అడిగిన వాళ్ళు కూడా సమయానికి డబ్బు అనేది ఇస్తారు. ఆ డబ్బు వల్ల కూడా ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ధనానికి ఎటువంటి లోటు అయితే లేదండి. నిజం చెప్పాలంటే కనుక ధనపరంగా ఉండే లోటు అంతా కూడా తొలగిపోతుంది. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే ఎక్కువగా ఎవరిని నమ్మకండి. ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పండి. మీరు ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక మీరు నష్టపోతారు. వాళ్ళు మీ డబ్బు తీసుకొని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. డబ్బు తీసుకొని మిమ్మల్ని ఎగ్గొట్టడం ఇలాంటివి చేస్తారండి, ఇబ్బంది పెడతారండి. అందుకే ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పేయండి, సరిపోతుంది. ఇంకా తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే నరదిష్టి విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుందండి. ఈ 3 రోజుల తర్వాత చాలా వరకు కూడా నరదిష్టి వల్ల వృధా ఖర్చులు పెరుగుతాయండి. ఆ ఖర్చులను తగ్గించుకోవాలంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకుంటేనే ఆ ఖర్చులన్నీ కూడా తగ్గుతాయి. అలానే కాకుండా నరదిష్టి వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు లైఫ్లో ఎదగకూడదని మీ చుట్టూగా ఉండేవాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారండి. ఎలా అంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, మీ కన్నీళ్లకు వాళ్లే కారణం కావటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నా వాళ్ళు అనుకుంటారు కానీ ఆ నా వాళ్ళల్లోనే శత్రువులు ఉన్నారని మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోరండి. అంటే మర్చిపోతారండి. మీరు మర్చిపోయి ఏంటంటే కనుక నా వాళ్ళని దగ్గరికి తీసుకొని ఆ శత్రువులని పెంచుకొని ఆ శత్రువుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఎక్కువగా ఏంటంటే కనుక ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అసలు మీరు ఎవరైనా చెప్తే వినరు. కాకపోతే కొన్ని సార్లు ఏంటంటే కనుక మీరు హెల్పింగ్ నేచర్లో అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మిమ్మల్ని చెడగొట్టిన వ్యక్తులకి మీరు సహాయం చేస్తూ ఉంటారు. ఆ పోనీలే వీరు కూడా బ్రతుకుతారు కదా, మనతో పాటు వీళ్ళు కూడా ఎదుగుతారు కదా అనుకుంటారు. కానీ వాళ్ళు అలా అనుకోరు. నువ్వు అంటే ముందుగా మిమ్మల్ని ఎదగకుండా చేస్తారనమాట. వాళ్ళే బాగుపడాలి, వాళ్ళ కడుపే నిండాలి, మీరు ఏంటంటే కనుక బాగుండకూడదు అనుకుంటారు. వృషభరాశి వారికి కుళ్ళు కుతంత్రాలు అలానే కాకుండా ఇలా ఒకరు బ్రతికితే చూసి ఓర్వలేనితనం ఇలాంటివి వెళ్ళకుంటామండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం అనమాట. అందుకే మీరు నరదిష్టి పోవటానికి ఏం చేయండి అంటే కనుక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని తల చుట్టూ 21 సార్లు తిప్పి అవి ఇంటి బయట పెట్టి కాల్చేయండి. దీనివల్ల నరదిష్టి మెల్లిమెల్లిగా పోతుంది. ఒకటేసారి అయితే ఏం పోదు. అంటే నరదిష్టి అనేది ఒకటేసారి ఏం పోదు, మెల్లిమెల్లిగానే పోతుంది. కాబట్టి పరిహారం అయితే చేసుకోండి. అలానే చీకొట్టిన వాళ్ళు ఉన్నారు కదండి,
అండి, అంటే చీకొట్టిన వ్యక్తులు ఉన్నారు కదా, మిమ్మల్ని చాలా వరకు కూడా బాధ పెట్టి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఎంత చిత్రహింసలు పెట్టారో, మిమ్మల్ని ఎంత అవమానించారో, నలుగురిలో ఎంత కించపరిచారో అలాంటి వ్యక్తులు ఏంటంటే కనుక మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఆ వ్యక్తులు మీ లైఫ్లోకి ప్రవేశించబోతున్నారు. దానివల్ల ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా, ఎందుకంటే జాలిగుణం కాబట్టి వాళ్ళని రాణిస్తారు, ఇలాగనే వాళ్ళని క్షమిస్తారు. కానీ వాళ్ళ బుద్ధి ఎప్పుడు వంకరగానే ఉంటుందని ఆలోచించుకోండి. వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళని ఎంత ఉంచాలో అంతలనే ఉంచండి. మీరేంటంటే కనుక వాళ్ళని క్షమించి మీ లైఫ్లోకి మీరు తీసుకున్నారనుకోండి, ఆ తర్వాత మీరే మళ్ళీ బాధపడతారు. కాబట్టి వారిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. ఏంటంటే ఎప్పుడు కూడా మీ మాటలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకు చెప్పటం, వేరే వాళ్ళ మాటలు తీసుకొచ్చి మీకు చెప్పటం, ఇలా చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి చాలా వరకు కూడా మోసం చేశారు కదా. మోసం చేసి మిమ్మల్ని ఏంటంటే కనుక పక్కన పడేసి వెళ్ళిపోయారు. మీతో సహాయ సహకారాలన్నీ కూడా తీసుకొని వాళ్ళు బాగుపడ్డారు. మిమ్మల్ని ఏంటంటే కనుక అడుగున వేసేసి బయటికి వెళ్ళిపోయారు. అయినా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కనుక మళ్ళీ మీతో స్నేహం చేయడానికి, మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి రాబోతున్నారనమాట. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళని మాత్రం గుడ్డిగా నమ్మకండి, వాళ్ళని నమ్మి మాత్రం మోసపోకండి. వాళ్ళని ఎంతలు ఉంచాలో అంతల్లే ఉంచండి. వాళ్ళనే కాదండి, మీ చుట్టుపక్కల ఉంటారు కదా, ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే ఇవాళ రేపు కాలాలు సరిగ్గా లేవు కాబట్టి ఎవరిని నమ్మకూడదు. ఎంతసేపు మన కడిపే నిండాలి, మనమే బాగుపడాలి, మనమే బాగుండాలనుకునే రకం కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకపోవటమే బెటర్ అండి. పర్సనల్ విషయాలను మాత్రం ఎవరికి చెప్పకండి. మీ పర్సనల్ విషయాలు ఎవరికైనా చెప్తే అవి బట్ట బౌలవుతాయండి. అంటే చెప్పుకోవడం వల్ల ఏంటంటే కనుక మీరు బాగున్నారనుకోండి, వాళ్ళు ఏడుస్తారు. అంటే మీరు బాగుపడుతున్నారని ఏడ్చే వాళ్ళు ఉంటూ ఉంటారు. అదే మీరు చెడిపోతున్నా, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, చూసి నవ్వే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అందుకే ఎవరికి చెప్పకపోవటమే బెటర్ అనమాట. ఎంత జాలి ఎవరి మీద చూపించాలో అంత జాలి వాళ్ళ మీదనే చూపించండి. ముఖ్యంగా మీకు పరమశివుడి అనుగ్రహం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేరండి. ముఖ్యంగా మనం గమనించుకుంటే మాత్రం మీకైతే మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆనందమైన జీవితాన్ని పోతున్నారు. 3 రోజులు ఎలా గడిచిపోతుంది, ఎలా అసలు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు కొంచెం ఆశ్చర్యపోతారు. పనుల పరంగా మంచిగా ఉంటుందండి. పని పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అయితే ఉండవు. పనుల పరంగా ఏంటంటే కనుక బాగా రాణించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చండి. పని చేసే దగ్గర బోనస్లు లభిస్తాయి. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా ఏంటంటే కనుక పూర్తి చేసే అవకాశం ఉంటుంది. బంధువర్గంతో చర్చలు జరుగుతాయి. పురాతనమైన ఆస్తుల మీద కూడా చర్చ జరుగుతుంది. అలానే కాకుండా కొత్త గృహం కొనుగోలు చేసే చర్చ కూడా ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అలానే కాకుండా కొత్త స్నేహాలు కూడా మీకు ఇక్కడ ఏర్పడతాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ 3 రోజులు ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇబ్బందులు అయితే పెద్దగా లేవు. కానీ గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఎవరిని కూడా ఏంటంటే కనుక అంతగా పట్టించుకోకండి. మీ గురించి చెడుగా మాట్లాడిన వారిని మీరు ఏంటంటే పక్కన పెట్టడమే బెటర్ అని చెప్పొచ్చు. అందరూ నా వాళ్ళు మాత్రం అనుకోకండి. ఆ నా వాళ్ళలో చెడు వాళ్ళు ఉన్నారని గుర్తుంచుకోండి. అలానే కాకుండా ఏంటంటే సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవటం, ఎక్కువగా ఆలోచించకుండా కొంచెం ఆలోచన పక్కన పెట్టడం, ఇదంతా కూడా మీరు చూసుకుంటే ఓవరాల్గా ఈ 3 రోజులు మీకు బ్రహ్మాండం. ఇబ్బంది అయితే లేదు. ఉన్న దాంట్లో మీరు అడ్జస్ట్ అయ్యి ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అండి. ఇంకా